ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి కొత్త రకంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ రోజు కొన్ని డౌట్స్ క్లియర్ అయ్యేటట్టుగా ఒక వీడియో పెడుతున్నానండి. ఇది ఏంటి అంటే అందరికీ ఒక మంచి అవకాశం అనుకోవాలి. ఈ అవకాశం ఏంటి అంటే ఈ రోజు నేను పెట్టే వీడియోకి ఇంత ముందే నేను మీకు చెప్పాను, చాలా మందికి ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్లో కూడా క్లియర్ చేసుకోవచ్చు. లేదు మనకు ఆంధ్ర తెలంగాణ దగ్గరలో ఉన్నవాళ్ళు, అంటే దూరం కాదండి, మాకు దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి చక్కగా మీకున్న డౌట్స్ ఒక గంట అయినా క్లియర్ చేసుకుని పోవచ్చు అని కూడా చెప్పాను. ఆ గంటకి ఏంటంటే ఇంత ఫీజు అని ఉంటుందండి. నేను టైం తీయాలి అని అంటే మీకు ఎందుకు ఫీజు అని పెడుతున్నానంటే నేను భయం ఉండాలి. మీరు అంత దూరం నుంచి వచ్చినందుకు నేను ఈ అమౌంట్ ఇస్తున్నాను అన్నయ్యకి, నేను ఖచ్చితంగా నేర్చుకోవాలి అనే భయం ఉంటుంది. దానికోసమే నేను ఫీజు పెట్టానండి. ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి అనుకోవాలి. మీకు ఏదైనా ఇప్పుడు బ్లౌజ్ అంతా చేస్తున్నారు కానీ దాంట్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ ఎవరు క్లియర్ చేయలేరు అనమాట. మీరు నా దగ్గరికి వచ్చారనుకోండి 100% నేను క్లియర్ చేస్తాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా కంపెనీ నెంబర్ ఉంటుంది, అంటే మా షాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ అడగండి. ఫీజు ఎంత, మా ఊరు ఎక్కడ, మా అడ్రస్ ఎక్కడ, మా పిల్లలు చెప్తారు. మీకు వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా చెప్తారు. మీకు ఒక టైం టేబుల్ అనేది మేము చెప్తాము. ఆ టైం ప్రకారం మీరు అటెండ్ అయితే ఒక గంట క్లాస్ చెప్పి మీకు డౌట్ క్లియర్ అవుతుంది. ఇక్కడ స్టే చేయడం అయితే కలవదండి, ఇక్కడ ఉండడం కలవదు. ఇప్పుడు ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఏమేమి డౌట్ క్లియర్ చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేది. మీకు కూడా ఏ డౌట్ ఉన్నా కూడా క్లియర్ చేస్తాను. ఒక గంట అర్ధ గంట మీకు వీడియో అయిపోయిన దాకా ఎంత టైం అయితే పడుతుందో వీడియో పెట్టుకొని ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, మీరు యూట్యూబ్లో కనపడతానంటే చూపిస్తాను. లేదు నేను కనిపించానంటే మీ వాయిస్ పడేటట్టుగా నేను వీడియో పెట్టుకొని మీరు ఫలానా ఊరు నుంచి వచ్చారని కస్టమర్లకు చెప్పి మీ డౌట్స్ అన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పేస్తాను. ఇక మీరు డౌట్లు చూసుకోవాలి అనుకుంటే దీంట్లో చూడొచ్చు. లేదు డైరెక్ట్గా వచ్చి నేను నేర్చుకుంటేనే నాకు వస్తుంది అనుకుంటే నా దగ్గరికి రండి. దానికైతే కొంచెం ఫీజు అనేది ఉంటుంది. ఆ ఫీజు వివరాలు మా పిల్లలు చెప్తారు. ఓకేనా? అయితే ఇక వీడియోలోకి వెళ్దాం. ఇక ఈరోజు వీడియో ఏంటంటే బ్లౌజ్ కటింగ్ అనమాట. ఈ బ్లౌజ్ కటింగ్ ఇప్పుడు మన ఛానల్ నేను 30 days క్లాసులు పెట్టానండి. అంటే మా దగ్గరే ఒక వర్కర్ డ్రెస్సులు కుడతారు. డ్రెస్సుల్లో అయితే మంచిగా కుడుతుంది అమ్మాయి, కానీ బ్లౌజ్ అయితే టచ్ లేదు. అయితే ఇంత ముందు కూడా ఈ అమ్మాయితో ఒకసారి నేను కట్ చేయించాను. అయితే కొత్తగా కట్ చేశారు. అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే మన ఛానల్లో ఈ 30 days క్లాసులు చూసి కొంచెం నేర్చుకున్నానన్నయ్య, నేను ఒక బ్లౌజ్ కుడతాను అని బ్లౌజ్ కట్ చేస్తాను చూడండి అంటే, ఎలాగో నేను చేపిస్తున్నాను, మీకు కూడా మంచిగా ఉపయోగం ఉంటుంది, అలాగే మీకు కూడా ఛాన్స్ ఇద్దాం, మీరు కూడా వినియోగించుకుంటారు, మీరు వేలు పెట్టాల్సిన అవసరం అయితే లేదండి. ఒక 1000-2000తోనే నా దగ్గర మీకు ఈ డౌట్లన్నీ క్లియర్ అవుతాయని మీకు ఒక వీడియో పెట్టాలని నేను పెడుతున్నాను. అయితే ఈరోజు ఈ అమ్మాయితో మనం చేపించే కటింగ్ ఏంటి అంటే కంప్యూటర్ వర్క్ కటింగ్ అనమాట. అంటే బగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా ఎలా చేయాలి, అసలు మనం మామూలు ఆది బ్లౌజ్తో మనం ఏం కొలతలు తీసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి. 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాము, తర్వాత దీన్ని షింక్ చేసాము, ఓపెన్ పార్ట్ అటువైపు వేసాము, జాయింట్ పార్ట్ మనం వేపేసి కింద హెచ్చు తగ్గింపులన్నీ తీసేసి స్ట్రైట్ స్కేలు, ఆమ్ హోల్ స్కేలు, టేపు, కత్తెర, డీస్ ముక్క, ఈ ఐదు వస్తువులు తీసుకొని ఇక ఈ అమ్మాయిని నేను డ్రాయింగ్ వేయమని చెప్తాను. దీంట్లో ఏమైనా తప్పులు ఉన్నా కూడా నేను చెప్తూ ఉంటాను, మీరు వినుకుంటూ పోండి. చూడండి బ్లౌజ్ అనేది స్టార్ట్ చేసాము. ఇంక ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి వేయరా మంచిగా. నీకేమైనా డౌట్లు ఉన్నా అడుగుతూ వేయమ్మా, ఆ డౌట్లు క్లియర్ చేస్తాను. వేస్తూ ఉండు, సరేనారా? ఓకే అన్నయ్య. సరేనమ్మా. ఇప్పుడు స్టార్ట్ చేసేసే. ఇప్పుడు నీకు ఏదైతే వచ్చిందో అదే వేయి, నేను ఏం మాట్లాడను, కాకపోతే చూస్తాను, అబ్జర్వేషన్ చేస్తాను. భయపడకు, టెన్షన్ పడకు, సరేనా? నీకు ఎలా అయితే వస్తుందో పని అలాగే నువ్వు చెయ్యి అనమాట. కొంచెం వీడియోలో కనిపించేటట్టు చేయమ్మా. ఓకే, వెరీ గుడ్. మన కటింగ్ నడుము సైజు అనేది ఈ అమ్మాయికి అయితే తెలిసిపోయింది. దీని ప్రకారం అయితే వేశారు. ఇదైతే కరెక్ట్, ఫస్ట్ అనేది కరెక్ట్ అనమాట. ఓకే, వచ్చేసింది. దీంట్లో ఒక మిస్టేక్ పోయింది, అది నేను లాస్ట్లో చెప్తాను, సరేనా? తర్వాతకి చూడమ్మా. ఇది వచ్చేసి దేనికి ఇస్తున్నావురా? కింద ఖర్చు కోసం. ఓకే, ఖర్చు కోసం. తర్వాతకు వచ్చేసి ఏం చూడాలి, నెక్స్ట్ ఏం చూడాలమ్మా? బ్యాక్ నెక్. ఓకే, బ్యాక్ నెక్ చూడొచ్చు. తర్వాత కప్పు పొడవు కూడా చూసుకోవచ్చు, అది మన ఇష్టం. దానికి ఎందుకు ఎగస్ట్రా పెట్టావు? ఖర్చు కోసం. వెరీ గుడ్, ఖర్చు కోసం ఎగస్ట్రా పెట్టావు అనమాట. కొంచెం మంచిగా గీరా, వీళ్ళకి కనిపించేటట్టు గీయమ్మా. డ్రాయింగ్ అనేది గట్టిగా వెయ్యి. ఇదేంటి? ఇది షోల్డర్ పొడవు, కప్పు పొడవు అనమాట.
ఫస్ట్ బేస్ అంటే బ్లౌజులలో కప్ అంటే ఏంటి, నడుము అంటే ఏంటి, మిడిల్ చెస్ట్ అంటే ఏంటి, చెస్ట్ అంటే ఏంటి, షోల్డర్ అంటే ఏంటి, ఇది తెలుసుకోవాలి. మనం టైలరింగ్లో ఫస్ట్ తెలుసుకోవాల్సిన ఇవి. కస్టమర్ ముందు మనం తడపడ్డామా మనం కొత్త వాళ్ళమని దొరికిపోతాము. ఎప్పుడైనా పర్ఫెక్ట్గా అసలు ఏ పార్ట్ ఎక్కడ ఉంటుంది, బాడీ పార్టులలో మనకి ఏ పార్ట్ ఎక్కడ సెట్ అవుతుంది బ్లౌజులు అనేది నేర్చుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇది వచ్చేసి నడుము, ఇక్కడ వచ్చేసి మిడిల్ చెస్ట్ మధ్యలోకి మెడ దగ్గర వచ్చేది, ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజు, ఇది వచ్చేసి కప్పు పొడవు అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేది షోల్డరు, ఇక్కడ వచ్చేది ఆర్మ్ హోల్, ఇది వచ్చేసి చంక కింద భాగం అనమాట, ఇది వచ్చేసి నెక్ డీపు. ఇలా ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇవి మినిమం అనమాట, టైలర్స్కి కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్. ఇవి ఖచ్చితంగా మనకి పేర్లు తెలిసి ఉండాలి. ఓకేనా? సరే, ఇప్పుడు వేసేయమ్మా. డ్రాయింగ్ మంచిగా వేసేసి తర్వాతకి ఏం చేయాలి, నువ్వు పొడవులు లూజులకి కరెక్ట్గా డ్రాయింగ్ అనేది వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఎగస్ట్ ఎందుకు పెడుతున్నావు? డాట్స్ కోసం. ఓకే, వెరీ గుడ్. మర్చిపోయావు అనుకున్నా నేను, అదే మిస్టేక్ అనుకున్నా. ఇక్కడ డాట్ కోసం పెట్టావన్నమాట. సరేనా? వెరీ గుడ్. తర్వాతకి షోల్డర్ బారుగా ఈ డబ్బా గీసేసుకో. ఇంకా ఒక మొత్తం కూడా డబ్బా వచ్చేస్తే కరెక్ట్గా ఉంటుంది అనమాట. మరి పైన కూడా ఖర్చు పెట్టావా పెట్టలేదా? బ్లౌజ్కి పెట్టావు కదా, వెరీ గుడ్. అలా పెట్టుకోవాలి, స్ట్రైట్గా పెట్టాలి, వంకర లేకుండా వేసుకోవాలి. కొంచెం వంకర అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇదేంటి మనకి పొడవు వెడల్పు లూజు రెండు వచ్చేసాయి. ఇక ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, నెక్కు గీసుకోవాలి. నెక్కే కదా, గీయమ్మా. నీకు వచ్చినట్టు గీసే, దాంట్లో తేడాలు అనేవి నేను చెప్తాను. సరేనా? సరే. ఏం టెన్షన్ పడొద్దు, పని విషయంలో టెన్షన్ పడొద్దు. ఎందుకంటే నేను మీలాగా నేర్చుకుంటూ వచ్చిన వాడిని, మీలాగా అన్ని తప్పులు చేసిన వాడిని. తప్పు ప్రతి ఒక్కరికి జరుగుతుంది, తప్పు జరగకుండా అయితే ఉండదు. మనం ఇదంతా కొలుచుకోవాల్సిన అవసరం లేదు బ్లౌజ్లో. ఇప్పుడు మనం కప్పు పొడవు వెడల్పు వచ్చేసింది కదా, మన ప్రకారం మనం కొలుచుకోవాలి. ఇది పక్కన పెట్టేసి ఇక్కడ షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ పెట్టేసి, ఇప్పుడు ఈమెది ఏంటంటే నడుము లూజు తక్కువగానే ఉంది, 2 ఇంచెస్ కరెక్ట్గా, 1 పాయింట్ ఎక్కువ వస్తుంది. ఓకే, ఇక్కడ 3 ఇంచ్ పెట్టేసి 3 పావుదక్కు 3 అలా కూడా పెట్టుకోవచ్చు. కొంచెం 1 పాయింట్ తగ్గించేయాలి. ఓకే, పావుదక్కు 3 నిలువుగా కూడా గీసుకోవాలి. ఇట్లా గీసి స్కేల్ పెట్టి ఇక్కడ నుంచి అక్కడికి. ఇప్పుడు ఇది దేనికి పెట్టాను నీకు అర్థమైందా? ఇది వెడల్పు, ఇదేమో నెక్కు డీప్, ఇది నెక్కు వెడల్పు. ఇది దేనికి అలా పెట్టాం మనం? అక్కడ తక్కువ, ఇక్కడ ఎక్కువ. ఇదేమో షోల్డర్స్ జారకుండా, ఇదేమో రౌండ్ కోసం. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు క్లాసులు 30 days క్లాసులు అన్నీ అటెండ్ అయ్యావమ్మా? చూసావా? చూసానన్నయ్య. నీకు మంచిగా అర్థమయ్యాయా 6 రకాల బ్లౌజులు? మంచిగా, చాలా మంచిగా అర్థమయ్యాయి. షోల్డర్ ఎంత పెట్టాలని? షోల్డర్ ఆది బ్లౌజ్ని బట్టి పెట్టుకోవాలి మనం. ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే పెట్టాలన్నమాట. ఇది ఒక డిస్కషన్ లాంటిదండి. మీ అందరికీ స్లోగా కావచ్చు వీడియో, తొందర అయితే ఏమి లేదు. మనకి గంట పడుతుందో అరగంట పడుతుందో తర్వాత సంగతి. అందరికి ఉపయోగపడే వీడియో అనమాట. ఇది ఎందుకు కష్టపెడుతున్నావు? ఖర్చు కోసం. చాలా పెట్టేవట్టుంది, ఎక్కువ పెట్టేవనుకుంటా. చూడు ఒకసారి చెక్ చేసుకోమ్మా. చూడు ఎంత ఎక్కువ వచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే గూడలు దిగిపోతాయి అన్నమాట. మనకి కొంచెం తగ్గించుకున్నా పర్లేదు, సరిపోతుంది. ఇది కొంచెం ఈ చంక కింద భాగాన్ని కొలుచుకుంటావా? నువ్వు కొలుచుకోవా? బ్లౌజ్ కున్నట్లే అంతే పెట్టేసి. ఇప్పుడు అది తీసుకో బ్లౌజ్, నేను చెప్తాను. ఈ చంక కింద భాగం అట్లా చూసుకోవాలి. అట్లా చూసి కరెక్ట్గా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకో. ఖర్చులు పెట్టే అనాలి. ఇది ఈ పొడవు చూసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకు అది వచ్చేస్తుంది. ఇక్కడ ఖర్చు వదలాలి కదా, మరి అక్కడ ఖర్చు వదలాలి కదా. రెండింటి గీత, ఇక్కడికి గీత గీసుకో మంచిగా, కొంచెం పైకి. ఇందాక నువ్వు గీసిన దానికి ఇప్పటికి ఒక 1/4 ఇంచ్ తేడా వచ్చిందనమాట. ఓకేనా? ఇక్కడ కూడా మనం షేప్ అనేది గీసుకోవాలి, ఆర్మ్ హోల్ షేపు. ఓకే, వెరీ గుడ్. వచ్చేసింది. ఓకే, ఇది కూడా వచ్చేసింది. ఇంకా నీకు ప్రాబ్లం ఏం లేదు. కొంచెం తక్కువ పెట్టుకోవాలి ఇక్కడ, ఎందుకంటే ఇది వెడల్పు ఎక్కువ వచ్చింది కదా. మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా వెడల్పు, అక్కడ పెట్టుకున్నంత ఇక్కడ పెట్టుకోకూడదు ఎప్పుడైనా.
కొంచెం జరపాలి పైది. ఓకే, ఒక్క పాయింట్ మందం నువ్వు తేడా పెట్టినా కూడా బ్లౌజ్ లూజ్ రావడము టైట్ పట్టడము వస్తుంది అనమాట, తేడా అనేది వస్తుంది. ఓకేనా? ఇక ఆమ్ హోల్ ఎలా గీస్తావు, గీయమ్మ నీకు నచ్చినట్టుగా. ఎంత పెట్టాలి, పైనుంచి ఎంత పెట్టాలి, చంక నుంచి ఎంత పెట్టాలి మనం? ఇక్కడ 1.5 ఇంచ్. ఓకే, ఇక్కడ 2.5. 2 ఇంచెస్. 2 ఇంచెస్ పెట్టినా ఏం లేదు, 1.5 ఇంచ్ పెట్టినా కూడా పర్వాలేదు. ఆమ్ హోల్ రౌండ్ కోసమే మనం పెట్టాలి. ఈ రౌండ్ ఎట్లా తీయాలి మనం? డీప్ని బట్టి తీయాలా లేకపోతే ఎలా? నెక్ డీప్ని బట్టి నెక్కు దానికి సంబంధం ఉంటుందా? ఉంటుంది. ఎలా తీయాలి నీకు అర్థమైనట్టు చెప్పు. నీకు తప్పైతే నేనే చెప్తాను, టెన్షన్ ఏం లేదు. నెక్ డీప్ ఉంటే, నీకు అర్థం కాలేదు చెప్తున్నాను, నెక్ డీప్ ఉంటే కొంచెం లోనకు తీసుకోవాలి ఇది. ఎందుకంటే మనకి నెక్కు పోయే కొద్దీ వెడల్పు అవుతుంది కాబట్టి ఇక్కడ లూజ్ వస్తూ ఉంటుంది. ఆమ్ హోల్ దగ్గర చాలామంది ఏమంటుంటారు, లూజ్ వచ్చింది, ఇక్కడ బుడత వచ్చింది, ఇక్కడ ముడత వచ్చింది అంటారు. చూడండి, అదే తప్పు అనమాట ఇది. దీన్ని మనం ఏం చేయాలంటే ఆమ్ హోల్ దగ్గర ఇగో ఇలా లోనకని ఇప్పుడు గీసుకోవాలి. ఇలా కరెక్ట్గా గీసేసుకోవాలి. అది వచ్చేసింది. ఇప్పుడు ఇందాకలే ఇలా పెట్టావు కాబట్టి ఇప్పుడు ఇంత తేడా అనమాట. ఇప్పుడు ఇది వచ్చింది ఇక్కడే కాదు, మళ్ళీ ముందు కూడా ఇంతే వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ముందు వెనక రెండు వైపులు కూడా మనకి లూజులనే వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం మెడ కట్ చేయాలా కట్ చేయొద్దా? ఇది ఆ కంప్యూటర్ వర్క్ మెడ కదా, చేయాలా వద్దా? చేయొద్దు. వెరీ గుడ్. ఇప్పుడు చేసేసుకో, కటింగ్ చేసుకో. ఇప్పుడు దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా నీకు చెప్పు, అడుగు. నీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడిగితే నేను క్లియర్ చేస్తాను కట్ చేయకముందే. చెప్పురా నీ డౌట్ ఏందో చెప్పు. డౌట్ ఉందన్నయ్య. ఏంటి చెప్పమ్మా? ఇక్కడ డీప్ పెరిగినప్పుడు ఇక్కడ ఎట్లా తగ్గియాలా ఎట్లా పెంచాలో ఒకసారి. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ హోల్ అనేది మనకి పడే కొద్దీ ఏమవుతుంది, మంచిగా ఇక్కడ నెక్ డీప్ అనేది వెడల్పు అవుతూ ఉంటుంది. వెడల్పు అయినప్పుడు మనకి ఏమైంది, ఫ్రీగా ఉంటుంది, మనకి ఫ్రీ ఉంటుంది. వెడల్పు వచ్చింది కాబట్టి ఇక్కడ పట్టేయడం అలాంటిది ఏముండదు ఇది డీప్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఇది రౌండ్గా రావాలన్నా, ఇక్కడ ముడత రాకుండా ఉండాలన్నా దీన్ని బట్టి ఇది లోనకు పెట్టుకోవాలి. ఒకవేళ మనకి మెడ పైకి పోతుంది, పైకి పోయే కొద్దీ ఏమవుతుంది, మెడ మూసుకొని వస్తుంది కాబట్టి మనకి క్లాత్ చాలా అవసరపడుతుంది. ఇక్కడ ఇప్పుడు మనకి వెడల్పు ఉంటుంది కదా, ఇప్పుడు నడుముకి చెస్ట్ భాగానికి వెనక రెట్టకి మనకి చాలా తేడా ఉంటుంది. దానికి ఏమవుతుందంటే ఆ రెక్కకి మనకి తేడా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పెంచుకోవాలి. అప్పుడు ఇక్కడ పెంచాలంటే మనం షోల్డర్ పెంచాలి, ప్లస్ ఆమ్ హోల్ పెంచాలి, ప్లస్ ఇది కూడా పెంచాలి. ఇవి మూడు పెంచుకుంటే పైకి అంటే పైకి పోయే కొద్దీ పెంచుతుండాలన్నమాట. ఇప్పుడు ఇది ఏంటి అంటే ఈ 2 ఇంచెలు 9 ఇంచెలు ఉన్న దాకా కూడా పెట్టొచ్చు ఈ లావుని బట్టి. ఒకవేళ 9 ఇంచెలు కాకుండా ఇంకా కొంచెం మనం పైకి పెడుతున్నాం అంటే 8, 7 పెడుతున్నాం, అప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే 2.5 పెట్టుకొని ఈ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ షోల్డర్ ఇటు జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి ఈ చంక భాగం టైట్ పడుతుంది కాబట్టి ఈ మందం కొంచెం కిందికి దించుకోవాలి. ఆటోమేటిక్గా నువ్వు ఇది పెంచాల్సిన అవసరం లేదు, ఇదే పెరిగిపోతుంది అనమాట. అప్పుడు దాన్ని బట్టి మనం వాళ్ళకి వెనక ఏంటి అంటే కొంతమందికి జబ్బలు ఎక్కువ ఉంటాయి, కొంతమంది కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకి ఉండదు, వెనక కండు ఉండదు, కొంతమందికి ఉంటుంది. వాళ్ళని బట్టి మనం ఇది పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది చేయాలి. ఓకేనా? అర్థమైంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డాట్స్కి ఎంత పొడవు పెట్టాలి? డాట్స్కి ఎంత పొడవు పెట్టాలి అంటే, ఇక ఇప్పుడు మనకి చెస్ట్ భాగం ఎక్కువగా ఉందిరా, ముందు ఎక్కువ ఉంది మనకి చెస్ట్ భాగం. ఎక్కువగా ఉన్నప్పుడు ఇది కూడా కొంచెం మనం పెంచుకోవాలి, ఇది కూడా కొంచెం పెంచాలి. పెంచి ఈ డాట్ ఏం చేయాలంటే లావుగా వేసుకోవాలి, కొంచెం ఇక్కడ 1 ఇంచ్ దాకా వేయాలి డాట్. ఈ రెట్ట లూజ్ అనేది మనకి ముందు భాగాన్ని కూడా అందజేస్తుంది అనమాట, మనకి ముందు కూడా కరెక్ట్గా ఉండేటట్టుగా చేస్తుంది. ఈ డాట్ పొడవు అనేది ఎట్లా వేయాలి అంటే, మనం ఇప్పుడు ముందు షేపు ముందు తీయమ్మని నేను చెప్తాను. ఇప్పుడు ఇది ఉందా, ఇప్పుడు ఈ ముందు ఈ షేప్ ఉంది కదా, ఇప్పుడు ఇది కొలువును ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలువు, సరేనా? కరెక్ట్ గుంజకుండా కొలవాలి, ఖర్చుతో కలిపి, సరేనా? ఇది ఎంత ఉందో కొలువు. ఎంత ఉంది? 10 ఉంది కరెక్ట్గా. ఇక్కడ 10 ఉంది కదా, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఖర్చుతో కలిపి 10 పెట్టాలి. పెట్టేసి నీకు ఇప్పుడే వస్తుంది అనమాట డాట్ అనేది. ఎంత ఉంది ఇప్పుడు? 10కి ఒక గుర్తు పెట్టేసి, ఓకేనా? గుర్తు పెట్టేసి ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి చెరిసగానికి 8 బాగుంది కాబట్టి మనం ఏం చేయాలంటే 4 ఇంచులకు ఒక గీత గీయాలి. ఇలా గీత గీసేసి ఇక్కడికి వేయాలి. లెక్క అయితే దీన్ని ఇలా వేసుకోవాలి మనం, డాట్ అనేది కరెక్ట్గా ఇక్కడికి వేయాలి. ఇక కొంచెం మన కప్పు ఎక్కువగా తొడిగారు, ఇప్పుడు ఏమది ఎక్కువగానే ఉంది అంటే ఏమో పర్సనాలిటీకి తగ్గట్టుకి ఎక్కువగా ఉంది. ఎక్కువ ఉన్నప్పుడు ఇంక కొంచెం తగ్గించుకోవాలి, ఇంకా అంతే.
మనకు ముందు చెస్ట్ భాగం ఎంతవరకు అయితే ఉందో వెనక డాట్ కూడా అక్కడికి ఆగిపోతేనే ఆ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది బ్లౌజ్కి. అదొకటి గుర్తుంచుకోవాలి. ఆ డాట్ని బట్టి ఈ డాట్ ఈ డాటు అటువైపు వేసే డాటు ముందు వేసే 2 డాట్లు కూడా 4 వైపులు కూడా సమానంగా ఉండాలి. అర్థమైంది కదా నీకు? 4 వైపులు సమానంగా ఉంటే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. అదొకటి గుర్తుంచుకోవాలి. ఒకవేళ కప్పు పెరిగితే ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవచ్చు, తప్పలేదు. అప్పుడు ఎందుకు పెరుగుతుంది కప్పు అంటే చెస్ట్ భాగం ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం పెంచుకుంటాం, ఆటోమేటిక్గా దానికి సెట్ అవుతుంది అనమాట మనకి. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? బ్యాక్ పార్ట్లో బ్యాక్ పార్ట్ ఎప్పుడైనా కూడా బ్లౌజ్లో ముఖ్య పార్ట్ ఇది అనమాట. బునాది, ఇంటికి బునాది లాంటిది ఏదైనా ఉంది అంటే మనకి బ్యాక్ పార్టే. దీంట్లోనే నేర్చుకోవాలి పని అంతా కూడా. తర్వాత నెక్స్ట్ ఏదైనా ఉంది అంటే మనకి ఫ్రంట్ పార్ట్, దాంట్లోనే నేర్చుకోవాలి. దీంట్లో రౌండ్ చెప్పండి. ఇంకా దీంట్లో రౌండ్ రావాలి అంటే నువ్వేం చేయాలంటే దీనికి చెరిసగం చేసుకోవాలి. టేప్ పెట్టు, నేను చెప్తాను. ఇప్పుడు ఇది ఎంత ఉంది? 10 ఇంచులు ఉంది. 10 ఇంచుకి 10లో సగం ఎంత? 5కి ఒక గుర్తు పెట్టు. పెట్టినావు కదా? ఈ గుర్తు పెట్టిన తర్వాత ఇప్పుడు ఏదైనా మోడల్ పెట్టాలనుకున్నా, ఏదైనా డిజైన్ పెట్టాలనుకున్నా ఈ లోపలనే పెట్టుకోవాలి మనం డిజైన్. ఒకవేళ బోట్ నెక్ అయితే 4 ఇంచులే పెట్టాలి, ఎందుకంటే అది షోల్డర్ పెరుగుతుంది కాబట్టి తప్పు లేదు. ఓన్లీ దీంట్లో మనం పార్ట్ షేప్ పెట్టాలన్నా కూడా ఇప్పుడు నేను ఇది చెప్తాను చూడు. ఇగో ఇప్పుడు ఇక్కడ నుంచే నువ్వు ఇలా పెట్టి అక్కడికి పోయేసరికి ఒత్తాలన్నమాట. అర్థమైందా? ఇలా ఒత్తేసి ఇలా పార్ట్ షేపు. ఇంకా ఏదైనా డిజైన్ పెట్టాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి ఇక్కడికి పోయేసరికి దీంట్లోకి రావాలి అనే గుర్తు. ఇది ఇక్కడికి వచ్చేసరికి నీకేం కావాలంటే హద్దు దాటొద్దు. ఇది ఒక పొలిమేర లాంటిది నెక్కుకి. దీన్ని దాటకుండా ఏ షేప్ అయినా దీంట్లో తీసామనుకోండి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దీనికి షేప్ తీయాలి అనుకుంటే మినిమం మనకి 9 ఇంచులకి ఎబో ఉండాలి నెక్కు. 10, 11, 12 అలా ఉంటేనే ఈ షేప్ అనేది మంచిగా వస్తుంది. నువ్వు 4 ఇంచులు, 5 ఇంచులు, 6 ఇంచులు పెట్టి నీకు మంచిగా షేప్ రావాలి అంటే రాదు. రౌండే, అది కూడా పార్సకపోయినట్టుగా ఉంటుంది. డీప్ తొడిగిన వాళ్ళకే నెక్ షేప్స్ మంచిగా వస్తాయి. ఓకేనా? ఇంకా క్లియర్ అయినా ఇంకా కటింగ్ చేసుకో. కటింగ్ ఏం చేయాలి ఇప్పుడు నువ్వు ఇలా పెట్టి దీన్ని కరెక్ట్గా ఇట్లా చేసేసుకో. ఓకేనా? దీన్ని ఇలా స్ట్రైట్గా చేసుకో. ఇట్లా చేసి దీన్ని కూడా ఇలా కరెక్ట్గా చేసేసుకో. దీన్ని ఏం ముట్టుకోవద్దు, మనం కేవలం అదే కాబట్టి మనం చేసేది మెయిన్ పనిలో ఏంటి అంటే మనం ఎన్ని కుట్టామా అన్నది కాదండి ముఖ్యం. మనం అసలు ఏం చేస్తున్నామా, ఎంత పని నేర్చుకున్నాము, ఈరోజు మనకి ఏం డౌట్ క్లియర్ అయింది, అది ముఖ్యం అనమాట. ఇప్పుడు మీకు డౌట్లు అనేవి ఒక 100 డౌట్లు ఉన్నాయి. ఆ 100 డౌట్లు పెట్టుకొని మీరు బ్లౌజ్ కుట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి ప్రాబ్లం అనేది ఈజీగా వస్తుంది. దీన్ని తిప్పుకో, ఇట్లా వాళ్ళకి తిప్పుకోవాలి. ఆ డౌట్లు ఉంచుకొని మీరు చేస్తే అసలు మీకే డౌట్ ఉంటుంది, కస్టమర్ కంటే ముందు మీకే డౌట్ ఉంటుంది. అదే డౌట్ మీకు ఎక్కడైతే వచ్చిందో దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి ఆ డౌట్ క్లియర్ అయిన దాకా మీరు చేస్తూనే ఉన్నారనుకోండి, ఇక లైఫ్లో మీకు ఆ డౌట్ అనేది రాదు. మీరు 4 డౌట్లు ముందలు ఉంచుకొని ఆ 4 డౌట్లు చేయకుండా ఎప్పుడు ఏదో ఒకటి కుడుతున్నాంలే అంటే ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన కాడ నుంచి ఒక్కొక్క వాళ్ళు చెప్తున్నారు, అన్నయ్య నేను నేర్చుకున్న దగ్గర అసలు ఇవి చెప్పనే లేదు, నేను పోయిన దగ్గర ఇవి రాలేదు, నాకు అసలు ఇది ఎవరూ చెప్పలేదు, నాకు చాలా డౌట్ క్లియర్ అయ్యాయి, నేను 20 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయిందని ఒక్కొక్కరు చెప్తున్నారు. అయినా ఎందుకు మారలేదు అని అంటే ఇదే ప్రాబ్లం, డౌట్ క్లియర్ చేసుకోపోవడం. ఎప్పుడైతే మనకు వచ్చిన డౌట్ని క్లియర్ చేసుకోలేదా, ఇక ఆ పని ఏంటి అంటే మీకు 20 సంవత్సరాలు చేయండి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండండి, ఇక డౌట్ అనేది క్లియర్ కాదనమాట. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇక ఖర్చుల గుర్తులు పెట్టుకోమా, ఇక్కడొకటి పెట్టేసి అన్నీ కూడా కాట్లు పెట్టేయాలి. ఇక్కడ 2 ఇంచెస్కి పెట్టేసి ఇక్కడ సగానికి ఒక గుర్తు పెట్టేసుకో. ఈ గుర్తులు దేనికి మనకి ఇంకేం అర్థమైంది చెప్పు. ఇక్కడ ఒక గుర్తు, ఈ గుర్తులు దేనికంటే ఇప్పుడు మనం నెక్కు వేసుకునేటప్పుడు ఈ హద్దు దాటొద్దు, కుట్టు వేసేటప్పుడు ఈ హద్దు దాటొద్దు, కొంచెం టైట్ అయినా పర్వాలేదు కానీ లూజు దీనికంటే దాటొద్దు. ఇది మనకు మినిమం అనమాట. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ ఖర్చు, ఒకవేళ మనకి కొలత డ్రెస్ లేదు, జాకెట్ లేదు, ఇదే హద్దు, ఇదేంటంటే ఇక్కడే డాటు వేయాలి. ఈ ఒక గుర్తులు అనమాట. ఈ గుర్తుల్ని మనం కంపల్సరీ పెట్టుకోవాలి. ఓకేనా? ఇక ఆ పార్ట్ తీసుకొని నీ వైపు వేసుకో. కొంచెం ఈ వీడియో అనేది లెంత్ అవ్వచ్చండి, నేను చెప్పలేను, ఎందుకంటే చాలా స్లోగా చెప్తున్నాను. ఇది ఇలా వేసుకోవాలి, ఇది ఇలా వేసుకుంటేనే నీకు మంచిగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు
క్రాస్ ఎలా వేయాలో చూడు. ఇక నువ్వే చూసి నీ వంతుగా నువ్వు ఒకవేళ కుడితే ఎలా చేస్తావు, ఇలానైనా వేసేది క్రాస్. ఇంకోసారి ఆలోచించు. నేను ఒకటి చెప్తాను నీకు, ఈ మూల ఒక కాడనే ఉండాలి అని చెప్పేసి ఎప్పుడు క్రాస్గా వేసుకోవాలని. ఈ అంచు వైపుకి ఈ క్రాస్ అనేది రావాలి. మెమొరీ లాస్ ఎప్పుడు ఉండకూడదు. పనిలో మెమొరీ లాస్ ఉందనుకో మనం ఏమీ చేయలేం. దాన్ని 10 సార్లు మనకి ఎవరు చెప్పరు. ఒక్కసారి చెప్తేనే మనం అర్థం చేసుకునే మనస్తత్వం మనలో ఉండాలి. అర్థమైందా? ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పానా టక్కునది ఇంకా మైండ్లో ఫిక్స్ అయి ఉండాలి. ఇది పని, వేరే విషయం మర్చిపోయినా కూడా ఏం కాదు, మనకి అంత ఇది ఉండదు అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? 2 ఇంచెస్ మలుచుకోవాలి. 2 ఇంచెస్ దేనికి మలవాలి? మన కొలత లేని దానికి మలవాలి. ఇప్పుడు మన కొలత ఉంది కదా, దాన్ని చూసుకుని మలుచుకుంటే సరిపోతుంది. అట్లా ఇప్పుడు ఇదేం చేయాలంటే ఇక చూడమ్మా, ఇలా ఏం లేదు, మనం గుంజకుండా చక్కగా ఇలా పెట్టేసి, ఇగో ఈ ఖర్చు ఇలా పెట్టేసి, ఇది ఇక్కడికి, ఇది కూడా ఖర్చుతో సమానం ఇక్కడికి పెట్టేసి, ఇప్పుడు దీని బారు మనం ఇలా మలుచుకోవాలి. ఇంకంతే, ఏం లేదు మనం చేయాల్సింది. ఓకేనా? ఇది ఇలా చూసుకోవడం వల్ల మనకి ఏంటంటే డౌట్ క్లియర్. ఇక మనకి ముందు చెస్ట్ భాగం ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం అస్సలు ఉండదు మనకి. మళ్ళీ ఒకసారి ఈ మూలలు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఇటు మళ్ళీ హ్యాండ్స్ వెళ్తుందా వెళ్ళదా, ఇవన్నీ చూసుకొని దీన్ని బట్టి మనం పని అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నీకు అర్థమైంది కదా. ఇది ఇప్పుడు ఎలా అయితే ఉందో అలాగే కట్ చేసేయము. మొత్తం అలాగే కట్ చేసి సేమ్ యాస్టీస్గా. ఆ బ్యాక్ పార్ట్ కట్ కాకుండా ఇటువైపు కట్ కాకుండా చూసుకో. ఎక్కడ కొంచెం పట్టించినా ఏం కాదులే, కానీ మెయిన్ ఇటువైపు పట్టొద్దు. కొంచెం దూరంగానే కట్ చేసుకో. ఒక 2 దారాల మందం దూరం పెట్టుకోవాలి. ఫస్ట్ క్రాస్ తీసుకున్నాం అనుకో మనం, ఇంకా దాని తర్వాతకి ఫ్రంట్ పార్ట్ ఆది బ్లౌజ్కి ఎలా ఉంది ఏంటి అనేది మనం దాన్ని బట్టి తీసుకోవచ్చు. చక్కగా ఉంటుంది. వెరీ గుడ్. కటింగ్ అయితే చాలా బాగా చేస్తుంది ఈ అమ్మాయి. కాకపోతే డౌట్స్ ఏంటి అంటే డౌట్స్ ఉన్నాయి. ఈ అమ్మాయికి పని వచ్చేసరికి ఏంటంటే మనకి ఇంకా ఒక 2-3 months పడుతుంది అనమాట మినిమం. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. పట్టుదల ఉంది, కానీ పని రావాలంటే పట్టుదల ఒకటే ఉంటే కాదండి, ప్రాక్టీస్ కూడా ఉండాలి. పని, పట్టుదల, ప్రాక్టీస్, ఇవి 3 కలిస్తేనే మనకి పని పరిపూర్ణంగా వస్తుంది అనమాట. జాగ్రత్తగా కట్ చేసుకోమ్మా. వెరీ గుడ్, వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది ఇక్కడ కాట్ ఉంది కదా, ఈ కాట్ సైజ్కి ఈ కాట్ కూడా పెట్టుకోవాలి. పెట్టేసిన తర్వాత దీన్ని తీయాలి. తీసేసాం కదా, ఇప్పుడు ఈ బారుని నీ వైపు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. తీసుకొని దీన్ని మనం ఏం చేయాలంటే ఉక్సులు పట్టి వైపు దాన్ని ఏం చేయొద్దు, ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ ఇక్కడ మనం గుర్తులు పెట్టుకున్నాం కదా, ఈ గుర్తుల ప్రకారం ఇలా పట్టుకుని ఇక్కడ ఏలు నొక్కి పట్టుకోవాలి. ఏలు నొక్కి పట్టి ఇంకా చూడు ఇలా మనం రౌండ్ని ఇలా చెక్ చేసుకొని ఇక్కడ గుర్తు పెట్టు, ఇక్కడికి నెక్కు అన్నట్టు పెట్టేసినాం కదా. పెట్టేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఖర్చును పట్టేసుకొని ఇది ఇలా పెట్టేసినాం కదా, ఇక్కడ ఖర్చు వచ్చేసింది నీకు ఆల్రెడీ. దీనికి ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం ఖర్చు ప్లస్ మధ్యలో డాట్కి ఇక్కడికి పెట్టు గుర్తు పెట్టేసి, దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా గుంజకుండా ఇలా చూసి ఇక్కడ ఒక గుర్తు పెట్టేసుకో ఇక్కడ. వెరీ గుడ్. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం ఇక ఫ్రంట్ పార్ట్కి వర్క్ ఉంటుంది కానీ ఒకవైపు ఉండదు కదా, రౌండ్ అనేది కట్ చేసుకోవచ్చు మనకి. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా మనం తీసుకోవాలి. ఇక్కడ కొంచెం చంకలోకి ఎక్కువ తీసుకోవాలి, ఇక్కడ ఖర్చు కలుపుకోవాలి మళ్ళీ మనం కొంచెం. ఓకేనా? ఇది ఇక్కడ మళ్ళీ ఎక్కువ నేను ఎందుకు పెట్టాను, మధ్యలో డాట్కి పైన ఖర్చుకి కింద ఖర్చుకి పోగా మనకు కరెక్ట్గా ఉక్సులు పట్టి కాజాల పట్టి సమానంగా వస్తుంది. ఇది కట్ చేసి అది కొలవకుండా మనం పొరపాటున చేసామనుకో తక్కువ వచ్చినా ప్రాబ్లమే కస్టమర్తో. ముందు భాగం వాళ్ళకి మంచి టైట్ పట్టేస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళు ఎప్పుడు తొడిగేదానికన్నా కూడా తక్కువ తొడిగిన ప్రాబ్లమే, ఎక్కువ తొడిగినా కూడా స్టమక్ మీద పడుతూ ఉంటుంది ఉక్సులు పట్టి కాజాల పట్టి. అలాంటప్పుడు మనం ఏమీ చేయలేం. ఓకేనా? ఇక దీన్ని రౌండ్గా దీని రౌండ్ కూడా ఇంక ఇలా కొంచెం బయటకు వచ్చినా పర్వాలేదులే, కానీ పైకి పోయేసరికి ఇలా తగ్గాలి. ఓకేనా? ఇలా తీసుకో.
గుడ్. వెరీ గుడ్. ఇలా తీసాం. ఇప్పుడు ఇలా తీసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొన్ని చేంజెస్ చేయాలి. అవి ఏంటి అంటే, ఫస్ట్ మనకి నెక్ బాగా తీసావు, కానీ ఇక్కడ కొంచెం ఇంకా కొద్దిగా ఇలా పట్టించుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకేనా? ఇలా తీసిన తర్వాత ఈ ఎగస్ట్రా ఉన్న పీస్ని గూడలు జారకుండా ఇలా, ఇక్కడ కొంచెం ఎగస్ట్రా ఉన్నదాన్ని ఇలా, ఇక్కడ కొంచెం మొన బయటికి వెళ్ళిన దాన్ని ఇలా తీసేసి కొంచెం దీన్ని ఇలా పైకి తీసేసుకొని ఇక బ్యాక్ ఫ్రంట్ తీయాలి. ఇలా చెప్పుకోవాలి. మన పని మనకి నీట్గా అనిపించాలి. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాము, అందరిలాగానే మనం చేస్తున్నామని అయితే కాదు. మనం చూడగానే ఈ ఫ్రంట్ పార్ట్ ఏంది ఇంత పర్ఫెక్ట్గా ఉంది అని మన కళ్ళకు అనిపించాలి. ఎవరో వచ్చి మన పనికి ముద్ర వేయరు, మనమే చెక్ చేసుకోవాలి 1కి 4 సార్లు. నేను కరెక్ట్ చేశానా లేదా, మన మనసు కరెక్ట్గా అనిపిస్తే స్టిచ్చింగ్ విషయంలో అయినా కటింగ్ విషయంలో లేదు ఇది కుదురుతుంది అంటే కుదురుతుంది. కానీ మనం దానికి తగ్గ ఏర్పాటు, దానికి తగ్గ కటింగ్ చేసామా లేదా అది చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఎంత సులువుగా అయిపోయింది చూడు. ఇంకేమైనా ఉన్నాయా నీకు డౌట్స్ ఫ్రంట్ పార్ట్లో? ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు ఇప్పుడే, లేకపోతే ఏం లేవు అని చెప్పు. అన్నీ క్లియర్ అయిపోయాగా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నెక్స్ట్ టైం మళ్ళీ కటింగ్లో నేను వేరే వాళ్ళకి చెప్తూ ఉంటాను. మీరు కూడా ఇలాంటి డౌట్స్ ఏదైనా ఉన్నా నా దగ్గరకు వచ్చి నేర్చుకోవచ్చు అండి. కొంచెం ఫీజు పే చేయొచ్చు. మీకు ఇదే నెంబర్ కింద మన కంపెనీ నెంబర్ పెడతాను ఈ వీడియో కింద. లేదంటే మన షాప్ నెంబరు కంపెనీ నెంబరు ఒకటేనండి. ఆ నెంబర్ చెప్తాను చూడండి. మనకు వచ్చేసి 9550514419 అనమాట. ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. లేదంటే మీరు వాట్సాప్ కూడా చేసి మీరు నేర్చుకోవాలి అనుకోవడానికి వస్తే, మీకు దగ్గర అయితే మేమే రమ్మంటాం, దూరం అయితే వద్దులేండి, అంత దూరం నుంచి యూట్యూబ్లోనే నేర్చుకుని అంటాం. ఎందుకంటే మళ్ళీ అంత దూరం నుంచి ఛార్జ్ పెట్టుకొని వచ్చి మీరు ఇక్కడ స్టే చేయాలంటే చేయలేరు. ఒక్క రోజులోనే మీరు ఉదయం రావాలి, మళ్ళీ మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోవాలి. ఎందుకంటే మీకు నేను టైం స్పెండ్ చేసేది ఒక గంట కంటే ఎక్కువ చేయలేనండి. నాకు వేరే పనులు ఉంటాయి. దీంట్లోనే మీకున్న డౌట్స్ అన్నీ కూడా మీరు రాసుకొచ్చుకొని క్లియర్ చేసుకోండి. ఓకేనా? మీకు ఇంత ఫీజు అని ఉంటుంది. అది కూడా చాలామంది ఏంటంటే ఈ మధ్యకాలంలో అడుగుతున్నారు, చేతులు మడతాయేమో వాళ్ళకి మాట్లాడుతూ ఉంటాను నేను. ఇటువైపు వేసేది ఇటువైపు తిప్పేయాలా? ఇలా చాలామంది ఏంటి అంటే ఈ 30 days క్లాసులు పెట్టిన తర్వాత కాల్స్ చేసి మా పిల్లలతో మేము డైరెక్ట్గా వచ్చి నేర్చుకుంటాము, మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, 1 గంట మాకు టైం ఇవ్వగలుగుతారా, మేము ఫీజు ఇస్తాము, మేము మంచిగా చేస్తామని చాలామంది కామెంట్ చేస్తున్నారండి. అందువల్లనే ఈ ఛాన్స్ ఇద్దామని చెప్పేసి ఇస్తున్నాను నేను. మ్యాక్సిమం మీ డౌట్స్ అనేవి మీరు ఎక్కడికి పోయినా క్లియర్ కావండి. నా దగ్గరికి వస్తే మీకు 100కి ఒక 80% అన్నా క్లియర్ అవుతుంది. 100% అయితే నేను చెప్పలేను, ఎందుకంటే మళ్ళీ మీ మైండ్ ఎలా ఉంటుందో. నేనైతే చెప్పగలుగుతాను 100%, కానీ మీరు దాన్ని తీసుకోగలుగుతారా తీసుకోలేరా అనేది అది మీ సొంత నిర్ణయం అనమాట అది. ఓకేనా? నేను టకా మీ డౌట్స్ అన్నీ చెప్తాను. మళ్ళీ మీ డౌట్స్కి నేను ఏం చేస్తానంటే వీడియో తీస్తాను. మీరు ఇక్కడ అర్థం కాకపోయినా మళ్ళీ ఇంటికి వెళ్ళి మీ వీడియో మీరు చెక్ చేసుకొని చూసుకోవచ్చు. మీకు ఆ ప్రాబ్లం ఏముండదు. మీ డౌట్లన్నీ కూడా దీంట్లో చెప్పేస్తాను. మినిమం ఒక 5-6 డౌట్లే అడగాలండి, అంతకు మించి అయితే అడగకూడదు. ఎందుకంటే టైం ఉండదు మనకి. టైం ఎక్కువగా మనం డౌట్లోనే గడిపేసామనుకోండి, వీడియో లెంత్ అవుతుంది, వీడియో తీయలేను, మీకు టైం ఇవ్వలేను, నేను వేరే పని చేయలేను. ఓకేనా? ఒక 5-6 డౌట్లు, మినిమం ఒక 10 డౌట్లు లోపే, అంతకు మించి అయితే బ్లౌజ్లలో ఏమి ఉండవు ఈ డైలీ కట్ చేసే వాళ్ళకి. ఓకేనా? ఇక ఖర్చులు అవన్నీ కలుపుకున్నావమ్మా, ఎలా వేసావు? ఓకే, వెరీ గుడ్, చాలా బాగా వేసావు. డ్రాయింగ్ తీసేసి ఇప్పుడు దీన్ని మనం ఎలా వేసుకోవాలి చెయ్యి అనేది డ్రాయింగ్ వేసి చూపించు, నీకు వచ్చినట్టుగా వేయి. సరేనా? ఇక్కడ కూడా గీసుకో స్ట్రైట్గా. ఇదేంటి 3 దేనికి ఇది? ఇదేమో మొత్తం లెంత్, ఇదేమో లోతు తీసుకునేది, చంక డౌన్, ఇదేమో చేతి పనికి. వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా గీసుకోవాలి. కలిపి గీసి ఇప్పుడు దీన్ని మనం ఇలా గీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు. ఇప్పుడు ఈ కొంచెం ముక్క మనం ఏం చేయాలి, చంకపేలికి వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎలా చేయాలి, ఇక్కడ మనం 1 ఇంచు 1.5 ఇంచెస్ భుజం మీద లావును బట్టి, బక్కగా ఉంటే ఇంచు సరిపోతుంది,
కొంచెం లావుగా ఉంటే 1.5 ఇంచ్, ఇంకా లావుగా ఉంటే 2 ఇంచులు. మనిషి మందాన్ని బట్టి గూడ మీద మనం ఖర్చు అనేది వదులుకోవాలి. సరేనా? ఓకే, అది పెట్టేసి ఇప్పుడు ఇది ఎలా గీసుకోవాలి మనం? చూడు నువ్వే. స్ట్రైట్గానేనా ఇంకేమైనా ఉంటుందా దీంట్లో? క్రాస్ నేను చెప్తాను చూడు. ఇది ఎలా అంటే ఇంకేమి ఉండదు మనకి. ఇలా కొంచెం ఇలా పెట్టేసి దీన్ని ఇలా లోన కొంచెం అని ఇలా తీసుకోవాలి. అప్పుడు చెయ్యి కరెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఇక దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. వీడియో అయితే బాగా లెంత్ అయిందండి, అర్ధగంట దాటింది. అందువల్ల హ్యాండ్ నేనే కట్ చేస్తున్నాను. మరి మీకు దీంట్లో బోరింగ్ అనిపిస్తే, ఏదైనా బోర్ కొట్టింది మనకు అనుకుంటే తప్పుగా అనుకోవద్దండి. ప్రతి వీడియో కూడా ఏదైనా చేశాను అంటే అది మన కోసమే చేస్తాను నేను. నాకు ఎంత టైం వేస్ట్ అయింది అన్నది కాదు, మీకు ఎంత పని వచ్చింది అన్నది నాకు ముఖ్యం. నేను నేర్పించాను అంటే మినిమం ఒక 100 మంది అయినా నిజమైన టైలర్స్ కావాలి అనే కోరిక నాదండి. మీరు చాలామంది చాలా ఇంట్రెస్ట్గా, చాలా ఓపికగా నేర్చుకుంటున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక ఒరిజినల్ అనేది నేను కట్ చేసుకుంటాను. ఇలాగే మీ డౌట్స్ కూడా చాలా చక్కగా దగ్గరుండి మంచిగా నేర్పిస్తాను. 100% నేర్పిస్తాను. మీరు రావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ చేసి మీకు ఒక టైం అనేది చెప్తాము. ఒక రోజు, ఒక డే అనేది ఫిక్స్ చేస్తాము. ఆ రోజు కంపల్సరీ మీరు టైం తీసుకొని రండి. ఎందుకంటే డైలీ ఒకళ్ళని పెట్టుకుంటాము, అందరూ ఒకేసారి వస్తే ఇబ్బంది అవుతుంది నాకు. అలా కాకుండా డైలీ ఒకరినో, వారానికి ఒక ఇద్దరినో, వారానికి ఒక ముగ్గురునో నేను అపాయింట్మెంట్ అనేది నేను మీకు పెడతాను. ఖచ్చితంగా మీరు వచ్చి మీకున్న డౌట్స్ అని క్లియర్ చేసుకుని వెళ్ళొచ్చు. అది మీరు ఏంటంటే ఉదయం 11 గంటలకు ఇక్కడ ఉండేటట్టు రండి. మళ్ళీ మీరు 11 నుంచి 12 మీ క్లాస్ అయిపోతుంది. మళ్ళీ వెంటనే రిటర్న్ కావాలండి. ఇక్కడ స్టే చేయడం అయితే కలవదు, ఎందుకంటే ఇది మాది కొంచెం ఇక్కడ ఏది హోటల్స్ అలాంటివి చాలా తక్కువగా ఉంటాయి మేము ఉండే ఏరియాలో. మీకేంటంటే ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉండవు. మీకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి అన్న వాళ్ళే రండి. పెద్ద డౌట్స్ ఏదైనా ఉన్నాయి అనుకుంటే వాళ్ళ క్లాసులు అనేవి నేను వేరే చెప్తాను. ఆ క్లాసులు మీరు చిన్నగా నేర్చుకోవచ్చు. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. ఇక మీరు రావాలి అనుకున్న వాళ్ళు ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు డేట్ అనేది ఫిక్స్ చేసుకోండి. మీకు ఫీజు కూడా మా పిల్లలు చెప్తారు. ఓన్లీ జాకెట్ కటింగే, ఇంకా మీకు వేరేది ఏమీ దొరకదు. ఇక్కడ ఏమీ ఉండదు. జాకెట్ కటింగ్లో డౌట్స్ అన్నమాట.